తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ టీఆర్ఎస్ రెండు కూడా మూసీని అడ్డుకోవాలని సర్వ ప్రయత్నాలు చేసి ఇలా బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి గారు ఒక దొంగ దీక్ష చేస్తని చెప్పి కొత్త డ్రామాకు తెరలేపారు. అంటే హైదరాబాద్, వికారాబాద్, నల్గొండ, రంగారెడ్డి ప్రజలు ఇంకా మూసీ కుంపలే మురిగిపోవాలన్నా? మొన్నటిదాకా టీఆర్ఎస్ వాళ్ళు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మూసీని అడ్డుకుంటామంటే వాళ్లకు మద్దతు తెలపడానికి ఇవాళ కిషన్ రెడ్డి గారు ఒక దొంగ దీక్షగా రైతు నిద్ర చేస్తా అంటున్నాడు. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు సవాల్ విసిరిండు. ఒక్కరోజు కాదు, మీరు 3 నెలలు మురికి కుంపకు అక్కడ వచ్చి నిద్ర చేయండి. మీరు దోమతరం లేకుండా, అక్కడ ఏం లేకుండా, ఫ్యాన్ లేకుండా నిద్ర చేయగలుగుతారా? ఏదో షోల కోసం మళ్ళా కొత్త డ్రామా చేసి మూసీని ఎట్టి పరిస్థితులు అడ్డుకోవాలి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మూసీని పునర్జీవం తెస్తా అంటే కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక మూసీ ప్రక్షాళన అయితే ఇవాళ బీజేపీ కానీ బీఆర్ఎస్ తమ దుకాణం బంద్ అయితే ఉద్దేశంతో మూసీ మీద మళ్ళా కొత్త డ్రామా చేస్తున్నారు. కిషన్ రెడ్డి గారు మీరు ఒకసారి ఆలోచన చేయాలి. కేంద్రం నుంచి నిధులు తెచ్చి మీరు మూసి పునర్జీవనం చేసేది పోయి ఇలా మూసిని అడ్డుకోవడానికి ఇలా దొంగ దీక్ష చేస్తున్నాం. కాబట్టి తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. మీ బీజేపీ పాలిత ప్రాంతంలోనేమో నమామి గంగ కావచ్చు, ఇలా అక్కడ ఉన్నటువంటి గుజరాత్ లో ఉన్నటువంటి సబర్మతి కావచ్చు, వీటినేమో మీరు కేంద్ర రాష్ట్ర నిధులతోటి ప్రక్షాళన చేసుకుంటారు. మేము హైదరాబాద్ ఉన్నటువంటి మూసీని ప్రక్షాళన చేస్తుంటే నువ్వు నిధులు ఇచ్చేది పోయి ఇవాళ ప్రజలు, తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి ఇవాళ మళ్ళొక్కసారి కొత్త డ్రామా ఆడుతున్నావు. అక్కడ సబర్మతి కానీ నమామి గంగ చేసినప్పుడు ఎన్నో వేల ఇల్లు కూల్చిన ఘనత మీది. మరి అక్కడ ఎంతో మంది భూ నిర్వాసులకు మీరు ఎక్కడ కూడా న్యాయం చేయలేని పరిస్థితిలో మీ బీజేపీ ప్రభుత్వం అక్కడ ప్రక్షాళన చేసినప్పుడు వేల ఇల్లు కూలగొట్టిరు. 40,000 మందికి భూ నిర్వాసితం చేసింది బీజేపీ పార్టీ. ఇక్కడ మేము ఇల్లు కోల్పోయిన వాళ్లకు, ఎవరైతే జాగా కోల్పోయిన వాళ్లకు తప్పకుండా ఇందిరా మిల్లు కానీ అక్కడ డబుల్ రూమ్ ఇస్తామని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి హామీ ఇచ్చిండు. దీన్ని తెలంగాణలో మీరు జీర్ణించుకోలేక మూసీ ప్రక్షాళనను, మూసీ పునర్జీవనాన్ని అడ్డుకోవాలని చెప్పి బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా ఆడుతున్నటువంటి దొంగ నాటకాలు తెలంగాణ ప్రజలు గమనించరు. మీరు ఒక్కరోజు దొంగ నిద్రగా చేసేది, మీకు దమ్ము ధైర్యం ఉంటే మా ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి ఛాలెంజ్ కి మీరు కట్టుబడి ఉంటే 30 రోజులని 3 నెలలు మీరు ఆ మూసీ కుప్పగా ఉండాలి. ఇలా మా మూసీ ప్రజలు పడుతున్నటువంటి బాధలు, అక్కడ నుండి జబ్బులు కానీ అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులకు ఎదుర్కొనే ఏదైతే తెలంగాణ ఉన్నటువంటి